ప్రతి స్టోరీ ఒక డ్రీమ్ తో స్టార్ట్ అవుతుందని అందరూ అంటారు. బట్ నా స్టోరీ ఇట్ స్టార్టెడ్ విత్ ఎ ర్యాంక్. జస్ట్ ఒక్క నెంబర్ నా టోటల్ లైఫ్ ని చేంజ్ చేసింది. ఇది జస్ట్ ఒక్క నెంబర్ కాదు, ఇది నా జర్నీ బిగినింగ్. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ ఆమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఎలా వచ్చింది, నా ర్యాంక్కి, అండ్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యాను, అండ్ నా ర్యాంక్ వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అనేది ఈ వీడియో. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నేను ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అయ్యాను, అండ్ ఎన్ని డేస్ ప్రిపేర్ అయ్యాను, అండ్ ఎందుకు నా ర్యాంక్ లో అయిందో మొత్తం చెప్పాను. మీరు కానీ ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఎంసెట్ అంటే జస్ట్ ఎగ్జామ్ అని చెప్తారు, కానీ నాకు అది ఒక బార్డర్ లైన్ లాగా అనిపించింది. ఒక సైడ్ వచ్చేసి ఫెయిల్యూర్, ఇంకో సైడ్ వచ్చేసి ఫ్యూచర్. బట్ గెస్ హౌ ఐ స్టూడ్ అప్. రిజల్టే వచ్చింది. రిజల్ట్స్ చూసుకోవడం కోసం ఫోన్ ఓపెన్ చేశా, కానీ నేను ఆ రిజల్ట్స్ చూడడానికి నా ఐస్ బ్లర్ అవుతున్నాయి. ఆ రిజల్ట్ ఓపెన్ అయ్యాయి, కానీ నేను ఆ నెంబర్స్ చూడలేకపోతున్నా. ఒక్క సెకండ్ టైం పాస్ అయిపోయినట్టు అనిపించింది. నేను ఆ రిజల్ట్స్ చూడగానే ఒకవైపు ఆనందం, ఇంకోవైపు బాధ. ఆనందం ఎందుకంటే నా టీఎస్ రిజల్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఏపీది నాకు చాలా బాగా వచ్చాయి. అండ్ బాధ ఎందుకంటే ఈ ర్యాంక్తో మంచి కాలేజ్ రాదేమో, నేను అనుకునే కాలేజ్ రాదేమో అని బాధ అనిపించింది. నా ర్యాంక్ చూసి మా మమ్మీ రియాక్షన్ వచ్చేసి, నేను చెప్పగానే వాళ్ళు బాధపడినా మనతో చెప్పరు, ఓ ఓకే అని చెప్పి కామ్ అయిపోయారు. కానీ మా మమ్మీ ఉండే సైలెన్స్లో నాకేమనిపించిందంటే ఈ ర్యాంక్తో ఏం చేయగలదు, మంచి కాలేజ్ వస్తుందా రాదా అన్న సిచ్యువేషన్ కనిపించింది. అండ్ నా ర్యాంక్ చూసి నాకే అనిపించింది మంచి కాలేజ్ వస్తుందా రాదా అన్న డౌట్లో ఉండిపోయా. నెక్స్ట్ ఆ మంచి కాలేజ్ రావాలంటే ఏం చేయాలి అని మొత్తం రీసెర్చ్ చేశాను. గూగుల్లో, యూట్యూబ్లో వీడియోస్. నేను చూసినట్టు ఎవ్వరు చూస్తుండ్రు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానంటే మంచి కాలేజ్ రావడం కోసం చాలా మందిని అడిగా, మా కజిన్స్ సజెషన్స్ తీసుకున్నా. నాకు ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఓ డ్రీమ్. ఆంధ్ర యూనివర్సిటీ కాకపోయినా తిరుపతిలో ఎస్వియు ఉంది, అది ఆ రెండిట్లో ఏ కాలేజ్ వచ్చినా చాలు అనుకున్నాను దానికోసం. కానీ ఆంధ్ర యూనివర్సిటీ నా ఫస్ట్ ప్రయారిటీ. నేను పెట్టిన వెబ్ ఆప్షన్లో కూడా ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది. అలాగా అన్ని రీసెర్చ్ చేస్తే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక బ్రాంచ్ మీద హోప్ వచ్చింది, ఇందులో సీట్ వస్తుంది అన్న హోప్ వచ్చింది. అప్పుడు వెబ్ ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అదే పెట్టా. నాకు రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈసీఈ, సివిల్. నాకు సిఎస్సి వద్దని ఫస్ట్ నుంచి ఏ ర్యాంక్ వచ్చినా సిఎస్సి వద్దని మాత్రం ఫిక్స్ అయ్యా. ఈసీఈ, సివిల్ ఈ రెండిట్లో ఏది వచ్చినా ఓకే అనుకున్నాను. నేను అనుకున్న నా ర్యాంక్కి నేను అనుకున్న బ్రాంచ్ వచ్చింది. అండ్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మన చుట్టూ ఉంటారు కదా, అంటారు కదా నార్మల్గా, అలాగే నన్ను కూడా సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు అమ్మాయివి కదా, నీకు సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు, అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్లో నెట్టుకు రాలేరు, సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా హార్డ్, అమ్మాయిలకి కాదు సివిల్ ఇంజనీరింగ్ అనేది అని చాలామంది చాలా చెప్పారు. నేను వాటి వేటికి డిస్ట్రాక్ట్ కాకుండా నాకు ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది. నాకు సివిల్ ఇంజనీరింగ్ అని పర్లేదు, నేను నా లైఫ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను, రోడ్స్ని కాదు, రోడ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ నా లైఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకొని తర్వాత రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాను అని చెప్పి నేను డైవర్ట్ కాకుండా సివిల్ ఇంజనీరింగే చూస్ చేసుకున్నాను. అండ్ నౌ కమింగ్ టు ఫస్ట్ డే ఎట్ ఏయు. చుట్టూ న్యూ ఫేసెస్, న్యూ ఎనర్జీ, కానీ నా హార్ట్లో ఫియర్. కెన్ ఐ సర్వైవ్ హియర్ అని అనిపించింది. బట్ ఏయు గేట్లో పడిన ప్రతి స్టెప్ చెప్తుంది, దిస్ ఈజ్ యువర్ ప్లేస్, వాక్ విత్ ప్రైడ్ అని. నేను ఫస్ట్లో ఒక మాట అన్నా, ఏంటంటే ఒక్క నెంబర్ నా లైఫ్ని చేంజ్ చేసింది అని. ఆ నెంబర్ కాదు నా లైఫ్ని చేంజ్ చేసింది, నా మైండ్ సెట్. ఆ నెంబర్ రావడం వల్ల నాలో పాజిటివిటీ బిల్డ్ అయింది. సర్వైవ్ కాలేవు అనుకున్న దగ్గర కూడా సర్వైవ్ కాగలుగుతున్నా. అండ్ అందరూ చెప్పిన ఫ్లోలో నేను వెళ్ళుంటే ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని ఉంటే నేను ఇప్పుడు ఏయులో ఉండేదాన్ని కాదు. ఐ థింక్ దట్ ర్యాంక్ ఈస్ రెవల్యూషన్ ఇన్ మై ప్రోగ్రెస్ అండ్ ఐ బిలీవ్డ్ ఇట్. దిస్ ఈజ్ మై ఎంసెట్ జర్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నేర్చుకోండి ఇందులో నుంచి. ఏంటి అంటే ఒక నెంబర్ మీ లైఫ్ని డిసైడ్ చేయదు, మీ స్మార్ట్నెస్, మీ కాన్ఫిడెన్స్, మీ క్లియర్నెస్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఇఫ్ లైఫ్ గివ్స్ యూ పెయిన్, స్పీక్ ఇట్. ఇఫ్ యువర్ స్టోరీ కెన్ బి సమ్వన్ స్ట్రెంగ్త్, దట్స్ హౌ ఎక్స్ప్లోరింగ్ విత్ జాను బర్న్. ఈ వీడియోని చూసి కొంతమంది నవ్వుకోవచ్చు,
కొంతమంది ఫీల్ అవ్వచ్చు, మరి కొంతమంది ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో నుంచి మీరు నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉండాలని అండ్ ఏమన్నా మంచిగా ఉంటే మీరు నేర్చుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కానీ మీకు కానీ యూస్ఫుల్గా అనిపిస్తే, మిమ్మల్ని కానీ ఇన్స్పైర్ చేస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.